ఇప్పుడు దేశం మొత్తం కూడా ఎక్కడ చూసినా ప్రశాంత్ వర్మ తీసినటువంటి 'హనుమాన్' సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ డైరెక్టర్ ఎవరు? ఇది రాజమౌళి సినిమానా అని అడిగే తెలియని కొంతమంది నార్త్ బెల్ట్ వాళ్ళు కూడా ఉంటారు. మనకంటే తెలుసు. సో, ప్రశాంత్ వర్మ పేరు ఈరోజు మారుమోగిపోతుంది. ఆఖరి 5 నిమిషాల్లో 'హనుమాన్ చాలీసా'ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హనుమంతుడు హిమాలయాస్ నుంచి ఇక్కడ వరకు ఈ అంజనాద్రికి వచ్చే వరకు, తేజ సజ్జా దగ్గరికి వచ్చే వరకు కూడా తీసిన ఆ సన్నివేశం ఏదైతే ఉందో ఆ 5 నిమిషాల వీఎఫ్ఎక్స్ కానీ అక్కడ వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హనుమాన్ చాలీసా కానీ ఇవన్నీ కూడా ప్రేక్షకుడిని అద్భుతంగా ఎక్సైట్ చేశాయి. సో ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమా 'అధీరా' తర్వాత తీయబోయే 'జై హనుమాన్' అనేటువంటి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనేది తను ఈ 5 నిమిషాలను తేల్చి అవతల పడేశాడు. అది క్లైమాక్స్ కూడా కాదు, క్లైమాక్స్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ సినిమాకి సీక్వెల్ని తీసుకొస్తూ అతను చూపించినటువంటి ఆ ప్రభంజనం ఏదైతే ఉందో కేవలం ఒక చిన్న టీజర్ లాంటి 5 నిమిషాల దానికి జనాలు ఆ రేంజ్లో ఎక్సైట్ అయ్యారంటే ఇక 'జై హనుమాన్' అని ఒక టైటిల్ పడతాం. అట్లాగే రాముడికి హనుమంతుడు మాట ఇచ్చాడు, ఏం మాట ఇచ్చాడు, ఏం జరగబోతోంది, విభీషణుడు ఎందుకు ప్రజల మధ్య తిరుగుతున్నాడు, వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు, ప్రళయకాలం రాబోతోంది అంటున్నారు, ఎవరు రాబోతున్నారు, భూమి మీదకి ఎవరు దాడి చేయబోతున్నారు, ఈ అఖండ భారత్ అని అతను సృష్టించిన ఈ ప్రపంచం మీదకి ఎవరు దాడికి రాబోతున్నారు, వీటిని హనుమంతుడు కానీ, తేజ సజ్జా కానీ, విభీషణుడు కానీ, కొత్త వాళ్ళు ఎవరు వస్తారు, వాళ్ళు ఎట్లా అడ్డుకుంటారు అనేటువంటి ఒక ఎక్సైట్మెంట్తో మనుషులు ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటికి రావటంలోనే ప్రశాంత్ వర్మ తన సినిమాని సక్సెస్ చేసుకోగలిగాడు. సో 'జై హనుమాన్'లో హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు చేస్తారు, శ్రీరాముడికి ఏ రకమైనటువంటి పాత్ర ఉంటుంది, శ్రీరాముడికి ఏ రకమైనటువంటి మాట ఇచ్చాడు హనుమంతుడు అనే విషయాలు ప్రేక్షకుల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, ఉత్సుకతను క్రియేట్ చేస్తున్నాయి. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం హనుమంతుడిగా ఎవరుంటారు అనేది పక్కన పెడితే తేజ సజ్జా మాత్రం ఇక్కడ రీప్లేస్ అవబోతున్నాడు. వేరే హీరో ఎవరో ఒక యంగ్ హీరోని తీసుకోబోతున్నారని తెలుస్తుంది. అయితే హనుమంతుడు రాముడికి మాట ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒక సినిమాలో 5 నిమిషాల పాటు తీసుకునేటువంటి అవకాశం ఉందని, ఆ మాట ఇచ్చినటువంటి సందర్భం కోసం ఒక 2 డేస్ కాల్ షీట్ని రామ్ చరణ్ అడిగినట్టుగా తెలుస్తోంది. రాముడి పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా సెట్ అవుతాడని ప్రశాంత్ వర్మ నమ్ముతున్నాడు. ఇప్పటికే RRRలో సీతారామరాజు పాత్రలో ఆ సాక్షాత్తు నార్త్ వాళ్ళందరూ అతను శ్రీరాముడే అనుకున్నారు. రామ్ చరణ్ని చూసి ఆ క్యారెక్టర్ని ఎంతోమంది థియేటర్లో RRR చూస్తున్నప్పుడు హిందీ వాళ్ళు నార్త్ బెల్ట్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ థియేటర్లో అలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అది అల్లూరు సీతారామరాజు పాత్ర, ఇతను కొమరం భీం పాత్ర, ఇతను అల్లూరు సీతారామరాజు పాత్ర వేశారు. కానీ థియేటర్లో ఆ లుక్ చూసి అందరూ శ్రీరాముడే అనుకున్నారు రామ్ చరణ్. సో అటువంటి రామ్ చరణ్ని తన 'జై హనుమాన్'లో తీసుకుని కేవలం 5 నిమిషాల నిడివి కోసం 2 డేస్ కాల్ షీట్ తీసుకుంటున్నారని, ఆ 2 డేస్ కాల్ షీట్ కూడా రామ్ చరణ్ ఉచితంగానే ఇవ్వబోతున్నాడు ఈ బృందానికి హనుమాన్ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే హనుమంతుడే ఇక్కడ మెయిన్ అవ్వబోతున్నాడు 'జై హనుమాన్'లో. హనుమంతుడి క్యారెక్టర్ మెయిన్ ఉండబోతుంది. సో ఈ హనుమంతుడు రాముడితో మాట్లాడిన సందర్భం, రాముడు హనుమంతుడికి హితబోధ చేసి ఈ ప్రపంచం అంతం అయిపోతే పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు వేరే లోకాలకు వెళ్లకుండా భూమి మీదే ఉండాలి, ఎవరికి తెలియకుండా, ఏదైనా ఆపత్తు వచ్చినప్పుడు భూమిని కాపాడుతూ ఉండాలని హనుమంతుడి దగ్గర రాముడు మాట తీసుకుంటాడు. ఆ మాట తీసుకునే సందర్భంలో రాముడి పాత్రలో ఎవరిని ఉండాలి, ఎవరు పెట్టాలని ఆలోచించిన తర్వాత రామ్ చరణ్ అని ప్రశాంత్ వర్మ ఫిక్స్ అయినట్టుగా త్వరలోనే ఈ సినిమా మీ కోసం కాల్ షీట్స్కి రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ కనుక హనుమాన్ సినిమా చూస్తే 5 నిమిషాలంటే 10 నిమిషాలైనా చేస్తాడు, 2 రోజులు కాల్ షీట్ అంటే 20 రోజులైనా ఇస్తాడు. ఆ రేంజ్లో ఉంది హనుమాన్ సినిమా అవుట్పుట్. సో రామ్ చరణ్ ఈ పాత్రకి ఎట్లా ఉంటాడనేది మీరు చెప్పండి. అట్లాగే హనుమంతుడి పాత్రలో ఎవరు చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి.